నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మర్చిపోలేమని వెల్లడి। విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు। తాత్కాలికంగా ప్రలోభపెట్టే కుట్రలో ఇది ఒక భాగమంటూ ధ్వజం। విశాఖ ఉక్కు సరే, మరి కడప ఉక్కు మాటేంటి? సీఎం చంద్రబాబుని సూటిగా ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంక్రాంతికి వస్తున్న చిత్ర బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని, ముఖ్యంగా విజయవాడ వరదల్లో వారి సేవలు మర్చిపోలేమన్నారు। ఎన్డీఆర్ఎఫ్ 18,000కు పైగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిందని, మూగజీవుల ప్రాణాలను కూడా రక్షించిందని కొనియాడారు। ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాజెక్టులకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు। విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు। హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఇప్పుడు దాకా నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు। 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు। చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలిగజేశారు। కేవలం ఇది మనుషులకే కాదు, ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు। ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తా ఉంటారు। దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగ జీవాలని రక్షించగలిగారు। మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు। ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి। వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అలాగే మన విశాఖపట్నంలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కానీ, 2022లో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజ్ కానీ, మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మనందరికీ తెలుసు। వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। జపాన్లో కానీ, నెదర్లాండ్స్లో కానీ, ప్రత్యేకించి ముఖ్యంగా జపాన్ has one of the advanced earthquake warning systems in the world, coupled with strict building regulations. And also Netherlands, known for its battle against water, has developed innovative solutions like Room for the River project to manage floods. In the same manner, Honorable Prime Minister, 5 days back on January 14th, Prime Minister launched a mission Mausam, which aims to transform India into a climate-smart nation. India, with its diverse climatic and geographical conditions, is prone to natural disasters. So we in Andhra Pradesh, having extensive coastline, often face threats of cyclones. We have vast number of fishing community who are frequently affected. There's no place on globe that's free from disaster. With the help of NDRF, we can change the impact with our efforts in mitigating losses. NDRF teams from this battalion played a pivotal role in rescue and relief operations during Vijayawada floods. NDRF personnel are well equipped with the latest technical and analytical expertise and geomatics required to handle the crisis situation. I truly thank NDRF. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే ప్యాకేజీ ప్రకటించి తాత్కాలికంగా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు। విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ నాయకులు సైతం ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారే తప్ప ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పడం లేదన్నారు। ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రితో చెప్పిస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులతో పాటు ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయని తేల్చి చెప్పారు। తిరుపతి తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని హైకోర్టుకు లేఖ రాసినట్టు బొత్స వెల్లడించారు।
కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. మనందరికీ సెంటిమెంట్తో కూడుకున్న అంశమైన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం ఏదైతుందో దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి సమస్య ఉందో ప్రైవేటైజేషన్ చేస్తారనే ఒక అంశం ఏదైతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి 11,000 కోట్ల రూపాయలు, సుమారు 11,000 కోట్ల రూపాయలని కేటాయింపు చేసాము, నిధులు ఇస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి, ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకు ఉన్నాయి. మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు, మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆయన చెప్పగానే చెప్పారు, ఇదేదో వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా ఉన్నదండి, కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతో మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. ఒకవేళ కాకపోతే మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా, చెప్పలేదు. కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి, అందుకే మేధావులతో చర్చించానని చెప్పి మా అధ్యక్షుడు మొన్న 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దోపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్న చూస్తే విశాఖపట్నానికి సంబంధించిన ప్రధాన నాయకులందరూ, ప్రతినిధులందరూ వారు ఒక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి, అందులో కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు. మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి, ఇవాళ జరుగుతున్న మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు, సంతోషం అంటున్నారు. కానీ దీన్ని మీరు ఆపారనే మాటను ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే హోంమంత్రి కానీ, ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు తెప్పించట్లేదు? ఇది సమస్య లేదు, దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోక్కర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు? నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి ఉన్నారో వారు మాట చెప్పారు, ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే 21లోనే దీని వచ్చి ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది, ఇది చేయడానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసింది. ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు? ఎందుకు నిస్సంకోచంగా ఒక అథారిటీగా, ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ, అందరూ అనుకున్నట్లు ఉన్న 2వ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ, వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని? సూటిగా అడుగుతున్నాం. ఈ ముసుగులో ప్రైవేటుపరం చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం, దయచేసి ప్రజల్ని మోసపరచకండి, మభ్యపెట్టకండి. ఎందుకంటే 4 నెలలైన జీతాలు లేవు, మరి దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు? ఈ ప్యాకేజీలో ఎందుకోసం ఆపుతున్నారు? పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు, దానికంటే 10 రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి 11,000 కోట్లు ఇచ్చారు. ఆకిచ్చిన 15,000 కోట్లలో ఉన్న జీతాలు కానీ, బత్యాలు కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ముడిసరి కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఈ ఇచ్చిన 11,000 కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు, అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది? ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్లాన్? చెప్పారు కదా నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. మీరు ఇవ్వండి కార్యాచరణ, మీరు చెప్పండి కార్యాచరణ. నేను ఆశ్చర్యపోయాను. అందులో ఒకరిద్దరు నాతో కొలీగ్స్ ఉన్నారు, అందులో సీనియర్ నాయకులు ఉన్నారు. ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి? దీంట్లో ఏదో మతలబు ఉన్నది. ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం మీద ఉందో
మన సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు. విశాఖ ఉక్కు సరే, మరి కడప ఉక్కు మాటేంటని ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం సంతోషమే అన్నారు. కడప ఉక్కు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రాష్ట్ర ప్రభుత్వంకు అడిగే ధైర్యం లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తయినా సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తుందని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ఓకే, కడప ఉక్కు మాట ఏమిటి? విశాఖ ఉక్కుకు ఏదో 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి దాన్ని మేము రక్షిస్తాము, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్పేసి ఏది చెప్తున్నారు. ఓకే, అది జరిగితే సంతోషమే. కానీ అట్ ది సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు రావడం జరిగింది. మరి కడప ఉక్కు గురించి ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు అడిగే ధైర్యం లేదు. పర్యవసానంగా 10 సంవత్సరాల 7 నెలలైనా కానీ అదికి అతిగతి లేదు. ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు రావాలా, ఎంపీ సీట్లు రావాలా? 10 సీట్లు ఎంపీ సీట్లు కాదు. కొండ 4 మందు వేస్తే ఉన్న 4 ఊడిపోయిందని మొత్తం 9 సీట్లు ఊడిపోతాయి, తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద కేంద్రాలను ప్రతి పంచాయతీకి ఒకటి బిల్డింగ్ ఏర్పాటు చేశారు. గ్రీన్ అంబాసిడర్స్ అని కొందరిని నియమించారు. దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మూలబడిపోయినాయి. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. సంపద కేంద్రాలు ఏ పంచాయతీ చూసినా దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. ముందు నిజంగా మీకు స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే ఆ సంపద కేంద్రాలను ముందు ఓపెన్ చేయండి, ఫంక్షన్ చేయించండి. ప్రతి నెలలో 3వ శనివారము స్వచ్ఛాంధ్ర దినం అంట. అంటే మిగతా 29 రోజులు ఇంకా పరిశుభ్రత వద్దనా? పరిశుభ్రత అనేది మనం రోజు పళ్ళు తోముకుంటాం, రోజు స్నానం చేస్తాం, రోజు ఇల్లు శుభ్రం చేస్తాం. కాబట్టి అదేవిధంగా గ్రామాలు కూడా పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ రోజు శుభ్రం చేయాలి. దానికి ఒక సిబ్బంది ఉంది, పారిశుద్ధ్య సిబ్బంది, వాళ్ళతో చేయించండి. వాళ్ళకి సిబ్బంది పెంచండి, చాలకుంటే వాళ్ళకు జీతభత్యాలు పెంచండి, వాళ్ళతో పని చేయించాలి. కానీ నీకు 3వ శనివారం అని చెప్పేసి స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ఇచ్చి ఉద్యోగులకు సెలవు ఇచ్చే ఇది స్వచ్ఛాంధ్ర అవుతుందా? ఫోటోలకు ఫోజులు కొడతారు, ఇంటికి పోతారు. కాబట్టి చేయాల్సిన పని మనకు పూర్వకాలం చెప్పారు, చాకలి గాడిద కుక్క. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలా? కుక్క పని గాడిద చేస్తే ఏమైంది? రివర్స్ అయిపోయింది. కాబట్టి ఎవరితో చేయించాలో వాళ్ళతో చేయించాలా. నువ్వు వచ్చేసి పారిశుద్ధ్యం వచ్చేసి ఎక్కడ చూసినా, ఏ గ్రామ పంచాయతీ చూసినా మొత్తం వచ్చేసి రోడ్లన్నీ చెత్తమయం, డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతూ ఉన్నాయి వరదలు వచ్చినట్టు. పందుల వీరవిహారం, దోమల స్వైర విహారం, డెంగ్యూ, మలేరియా, కలరా, అంటువ్యాధులు, చాలా చోట్ల డ్రింకింగ్ వాటరు డ్రైనేజ్ వాటర్ కలిసిపోతూ ఉన్నాయి. బట్ దాని గురించి ముందు కాన్సన్ట్రేట్ చేయకుండా స్వచ్ఛాంధ్ర అంటే మురికాంధ్ర అయిపోతూ ఉంది. తర్వాత స్వర్ణాంధ్ర అంట. ఏమిటి స్వర్ణాంధ్ర? బాదడం, తర్వాత వచ్చేసి అప్పులు చేయడం, ఇదేనా స్వర్ణాంధ్ర? వాడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడము, వీరబాదుడు బాదడము, దంచడము, మోదడము, పెంచడము, ఇదేనా స్వర్ణాంధ్ర అంటే? స్వర్ణాంధ్ర కాదు, నకిలీ స్వర్ణాంధ్ర, రోల్డ్ గోల్డ్. ఈ గోల్డ్ కాదు, ఇది రోల్డ్ గోల్డ్ వచ్చేసి అందిస్తా అంటున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. తిరుమల శ్రీవారిని సంక్రాంతికి వస్తున్న చిత్ర బృందం దర్శించుకుంది. ఉదయం వీఐపీ విరామ సమయంలో నిర్మాత దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్లు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.